తిరుకుటుంబ మహోత్సవం. ఈ యొక్క తిరుకుటుంబం యేసు మరియా యేసేబులను కలిపి మనము తిరుకుటుంబము అని చెప్పుకుంటున్నాం. ఈ కుటుంబ జీవితం, ఈ ముగ్గురు యొక్క కుటుంబ జీవితం ప్రపంచంలో ఉన్నటువంటి అన్ని కుటుంబాలకు కూడా ఆదర్శము. అంత ఆదర్శాన్ని ఈ కుటుంబంలో ఉన్న ప్రతి వ్యక్తి ప్రభు అయినటువంటి క్రీస్తు, తల్లి అయినటువంటి మరియా, యేసేబు అనగా జోజప్ప గారు, ఈ ముగ్గురు కూడా ప్రతి కుటుంబంలో ఉన్నటువంటి తల్లికి, తండ్రికి, బిడ్డలకు మార్గదర్శకంగా ఉంటున్నారు. అటువంటి ఆదర్శ కుటుంబాన్ని గురించి మనం అందరం కూడా ఈరోజు కొద్దిసేపు ధ్యానించవలసినటువంటి అవసరం మనకెంతైనా ఉన్నది. కుటుంబమే సమాజానికి మొదటి పాఠశాల. ప్రేమించటం, ఆదరించటం, ఇంకా సర్దుకుపోవటం, క్షమించటం, ఇవన్నీ కూడా ప్రతి బిడ్డ కూడా కుటుంబం నుంచి నేర్చుకుంటూనే ఉంటాడు. తల్లిని చూచి, తండ్రిని చూచి, తోబుట్టువులను చూచి ఇటువంటి సులక్షణాలను నేర్చుకుంటూ ఉంటాడు. దివంగతులైనటువంటి ఫ్రాన్సిస్ పోపు గారు కూడా ఒక మాట అంటారు, ప్రార్థన లేనటువంటి కుటుంబము పునాది లేనటువంటి ఇల్లు అంటాడు ఆయన. ప్రార్థన లేనటువంటి కుటుంబము పునాది లేనటువంటి ఇల్లు. పునాది లేకపోతే ఏ ఇల్లు కూడా నిలబడదు, కూలిపోతుంది. అదేవిధంగా ప్రార్థన అనేటువంటిది నీ కుటుంబంలో నీకు లేకపోతే ఆ కుటుంబము బహుశా సిమెంటు ఇటుక రాళ్లతో కట్టినటువంటి ఇల్లు కనిపిస్తుందేమో కానీ ఆ కుటుంబంలో నిత్యము ఏదో ఒక అలజడి, ఏదో ఒక దిగ్భ్రాంతి, ఏదో ఒక బాధ, ఏదో ఒక రకమైనటువంటి విషాదము, ఇవన్నీ కూడా చోటు చేసుకుంటూ ఉంటాయి. ఆ యొక్క కుటుంబంలో నిత్యము ఏదో ఒక అలజడి ఉంటుంది. ప్రార్థన లేనటువంటి కుటుంబము పునాది లేనటువంటి ఇల్లు. ఏ విధంగా అయితే పునాది లేనటువంటి ఇల్లు కూలిపోతుందో అదేవిధంగా నీ కుటుంబంలో ప్రార్థన అనేటువంటి ఆయుధం నీతో లేకపోయినట్లయితే, ప్రార్థనా శక్తి నీలో లేకున్నట్లయితే, కుటుంబముగా నీవు కలిసి ప్రార్థించలేకపోతున్నట్లయితే ఆ కుటుంబం కూడా నిత్యకాలం అది నిలబడదు అని చెప్పి ఆయన మనందరికీ కూడా ఒకసారి జ్ఞాపకం చేస్తూ ఉన్నాడు. మరి యేసు, మరియా, జోజప్పలు ఈ ముగ్గురున్నటువంటి కుటుంబము అది సామాన్యమైనటువంటి సాధారణమైనటువంటి కుటుంబము. అది ఒక ప్రత్యేకమైనటువంటి కుటుంబం ఏమీ కాదు. అది సాధారణమైనటువంటి కుటుంబం, సామాన్యమైనటువంటి కుటుంబం. ఆ కుటుంబంలో కష్టాలున్నాయి, బాధలున్నాయి, ఇబ్బందులున్నాయి, ఒడిదుడుకులున్నాయి, ఆర్థిక సమస్యలు ఉన్నాయి. నీ కుటుంబంలో ఏ విధమైనటువంటి సమస్యలను ఎదుర్కొంటూ ఉన్నావో ఆ యొక్క కుటుంబ మనుగడ కోసం, అదేవిధంగా జోజప్ప, మరియలు కూడా ఆ కుటుంబాన్ని ఈదటానికి, కుటుంబాన్ని నడిపించడానికి అనేకమైనటువంటి శ్రమలు అనేటువంటివి పడుతూనే పడ్డారు. కాబట్టి మనం ఆదర్శంగా తీసుకోవాలి. మన కుటుంబంలో ఉన్నప్పుడు ఇటువంటి సమస్యలన్నీ కూడా వారు ఏ విధంగా అయితే వారి యొక్క సమస్యలలో దేవునిపై ఆధారపడి జీవించి ఉన్నారో అదేవిధంగా మనము కూడా మన యొక్క జీవితంలో మన కుటుంబాల్లో ఎదుర్పడేటువంటి సమస్యలు లేదా ఇంకా ఇబ్బందులు, ఇటువంటి వాటిని ఆ ప్రభువుకు సమర్పించుకుంటూ ఆ ప్రభు మీద ఆధారపడి జీవించడానికి మనం అందరం కూడా ప్రయాసపడాలి. ఈ కుటుంబంలో కూడా పేదరికం ఉన్నది, ఈ కుటుంబంలో కూడా బాధలు ఉన్నాయి, ఈ కుటుంబంలో కూడా వేదనలు ఉన్నాయి, ఈ కుటుంబంలో కూడా పోరాటాలు ఉన్నాయి. ఒక చోట నుంచి మరొక చోటకి బ్రతుకు జీవుడా అన్నట్లుగా ఒక ప్రాంతం నుంచి మరొక ప్రాంతానికి వెళ్ళవలసినటువంటి అవసరము ఆ యొక్క కుటుంబానికి ఏర్పడిన ఇటువంటి సమస్యలు ఉన్నటువంటి ఈ కుటుంబంలోనే సర్వోన్నతుడైనటువంటి ఆ దేవుడు ఆ కుటుంబంలో జన్మించాడు. అనగా ఆ ప్రభువు కూడా ఆ కుటుంబంలో జీవించినంత కాలం తల్లి, తండ్రి యొక్క సుమాత్రకును అనుసరించి జీవిస్తూ అనేకమైనటువంటి శ్రమలను అనుభవిస్తూనే ఉన్నాడు. కానీ ప్రభు అయినటువంటి క్రీస్తు గురించి మనకొక మాట చెప్పబడుతుంది. లూకా శుభవార్త 2వ అధ్యాయము 51, 52 వాక్యాలలో. అంతటా యేసు వారితో నజరేతునకు వచ్చి తల్లిదండ్రులకు విధేయులై ఉండెను. యేసు జ్ఞానమందును ప్రాయమందును వర్ధిల్లుచు దేవుని అనుగ్రహమును ప్రజల ఆదరాభిమానమును పొందుచుండెను అని చెప్పబడుతూ ఉన్నది. అనగా ఆయన తల్లిదండ్రులు ఇరువురికి కూడా విధేయుడై జీవించాడు. ప్రజల యొక్క
ఆదరాభిమానాలను ఆయన పొందుకున్నాడు. క్రమశిక్షణ కలిగినటువంటి జీవితాన్ని జీవించాడు. మరి యేసు ఎవరో మనందరికీ తెలుసు. సాక్షాత్తు సర్వోన్నతుడైనటువంటి దేవుని యొక్క ఏకైక కుమారుడు, రాజులకు రాజు, ప్రభువులకు ప్రభు. అంత గొప్ప వ్యక్తి కూడా తనను తాను తగ్గించుకుంటూ విధేయత చూపిస్తూ తల్లికి తండ్రికి సమాజంలో క్రమశిక్షణ కలిగినటువంటి జీవితాన్ని జీవిస్తూ తన యొక్క సమయం కోసం ఎదురు చూస్తూ ఉన్నాడు. దేవుడిచ్చినటువంటి చిత్తం నెరవేర్చడం కోసం 30 సంవత్సరాలు కూడా తల్లిదండ్రులకు విధేయులై జీవిస్తూనే ఉన్నాడు. ఆ తదుపరి తనకిచ్చినటువంటి దేవుడిచ్చినటువంటి బాధ్యతను నెరవేర్చడానికి బహిరంగంగా ప్రజల మధ్యకు వెళ్ళి బోధించడం ప్రారంభించాడు. అప్పటి వరకు బోధనలు లేవు, అద్భుతాలు లేవు, మరియు అప్పటి వరకు ఇటువంటి ప్రసంగాలు కూడా చేయలేదు ఆయన. కానీ ఆ 3.5 సంవత్సరాలు మాత్రం చేస్తాడు. ఆ సమయము ఆ భగవంతుడు తనకు కేటాయించినటువంటి సమయం. అప్పటి వరకు కూడా ఆయన వేచి ఉన్నాడు. ప్రియ సహోదరి సహోదరులారా, రెండవ విషయాన్ని చూసినట్లయితే మరియమ్మ, తల్లి మరియ, తల్లులందరికీ ఆమె విశ్వాస పాఠశాల అని చెప్పుకోవచ్చు. ప్రతి తల్లికి కూడా విశ్వాసంతో కూడినటువంటి పాఠశాల ఆమె యందు మనకు లభిస్తుంది అని చెప్పేసి మనం చెప్పొచ్చు. ప్రియ సహోదరి సహోదరులారా, ఆమె నుంచి ప్రతి తల్లి ఏం నేర్చుకోవాలి? విశ్వాసం నేర్చుకోవాలి, త్యాగం నేర్చుకోవాలి, మౌనంగా ఉండటం కూడా నేర్చుకోవాలి. ప్రతి తల్లి నేర్చుకోవాల్సింది తెలుసా? మరే తల్లి నుంచి నేర్చుకోవాల్సినటువంటిది ఒకటి విశ్వాసం నేర్చుకోవాలి, రెండవది త్యాగం నేర్చుకోవాలి, మూడవది మౌనంగా ఉండటం కూడా నేర్చుకోవాలి. తల్లి గురించి రాయబడినటువంటి ఒక వాక్యంలో మనం చదువుతూ ఉన్నాం. లూకా శుభవార్త 2వ అధ్యాయము 51వ వాక్యంలో, తల్లి మరియమ్మ ఆ విషయములన్నీ మనసున పదిలపరుచుకొనెను అన్నది. ఆమె ఏం చేసిందట? ఆ విషయాలన్నీ కూడా మనసులో పదిలపరుచుకున్నది. మౌనంగా సమయం కోసం, సందర్భం కోసం ఎదురు చూస్తూ మౌనంగా ఆమె యొక్క మదిలో వాటిని అన్నింటిని కూడా పదిలపరుచుకుంది. తల్లి మరి యొక్క జీవితాన్ని చూడండి, బాధలతో నిండింది, కానీ విశ్వాసాన్ని ఎప్పుడు కూడా ఆమె కోల్పోలేదు. అది అంత సులభమైనటువంటి పని అయితే కాదు. ఆమె పడినటువంటి కష్టాలు, బాధలు, చివరికి ఆమె యొక్క బిడ్డను గనటానికి చోటే లేదు. పశువుల కొట్టంలో కనవలసినటువంటి దుస్థితి. అదే సందర్భంలో కొన్ని రోజులకే ఆ బిడ్డను తీసుకొని ఐగుప్తునకు పలాయనమై వెళ్ళాల్సినటువంటి పరిస్థితి. ఈ విధమైనటువంటి పరిస్థితులన్నింటినీ కూడా తట్టుకొని జీవించిందే తప్ప ఎక్కడ కూడా తనలో ఉన్నటువంటి విశ్వాసాన్ని ఆమె కోల్పోలేదు. ఒకవైపు ఆ చిన్నారి బాలుడిని ప్రభు దగ్గరికి తీసుకొచ్చి సమర్పిస్తున్నప్పుడు అక్కడ షిమ్యోను ప్రవక్త ఏమంటున్నాడు? ఒక ఖడ్గముని యొక్క హృదయంలో దూసుకోబోతున్నది. ఈయన అనేకమైనటువంటి వ్యక్తుల యొక్క పతనమునకు, ఉద్ధరింపునకు కారకుడవుతాడు అని చెప్తూ ఉన్నప్పుడు అవన్నీ కూడా కలవరము పుట్టించినప్పటికీ కూడా తల్లి మరియలో ఆమె ఏం చేసింది? దేవుని పట్ల విశ్వాసం ఉంచింది. మరి ఇప్పుడు తల్లులు ఎలా ఉన్నారు? వారి యొక్క పిల్లల యొక్క భవిష్యత్తుపై భయం కలిగి ఉన్నారు. ఇంకా కుటుంబ ఒత్తిళ్లకు లోనవుతూ ఉన్నారు. ఇంకా ఆర్థిక సమస్యలలో కూరుకుపోతూ ఉన్నారు. వీటి వలన విశ్వాసము పట్ల అంత దృష్టి పెట్టడం లేదు. ఈ యొక్క ఆర్థిక ఒత్తిళ్ళు, కుటుంబ ఒత్తిళ్ళు మరియు బిడ్డల యొక్క భవిష్యత్తు, ఇంకా దానికి సంబంధించినటువంటి విషయాలన్నీ కూడా ఈనాటి తల్లులను కంబలించి వేస్తూ విశ్వాసం నుంచి కాస్త దూరం అయ్యేటువంటి ప్రమాదాన్ని వారి యందు పొంచి ఉన్నట్లుగా కనిపిస్తుంది. ప్రియ సహోదరి సహోదరులారా, మరే తల్లి ఎక్కువగా మాట్లాడలేదు. ఆమె ఏం చేసింది? మౌనంగా ఉన్నది. మౌనంగా ఉండటం చాలా అవసరం. మౌనంగా ఉండటం చాలా చాలా అవసరం. మౌనంగా ఉండి చూడండి, అది ఎంత గొప్ప అనుభూతినిస్తుందో. కొట్లాటలు వచ్చినప్పుడు, తగువులు వచ్చినప్పుడు, ముఖ్యంగా నీకు నీ భర్తకు మనస్పర్ధలు వచ్చినప్పుడు, లేదా నీకు నీ భర్తకు వాగ్యుద్ధం వచ్చినప్పుడు మౌనంగా ఉండి చూడండి. అది ఎంత అద్భుతమైనటువంటి ఆయుధాన్ని తల్లి మరియ మనకు పరిచయం చేస్తుందో మీరు గమనించగలుగుతారు. ప్రియ సహోదరి సహోదరులారా,
ఈ రోజుల్లో చూస్తే కోపం ఉంటుంది కుటుంబంలో, మాటల యుద్ధం ఉంటుంది కుటుంబంలో, కుటుంబ విభేదాలు ఉంటాయి. మరి అప్పుడు లేవ కష్టాలు, అప్పుడు లేవ బాధలు, అప్పుడు లేవ ఇబ్బందులు. ఆమె ఏం చేసింది? విశ్వాసం ఉంచింది, త్యాగం చేసింది, మౌనంగా భరించింది. కాబట్టి వారి యొక్క కుటుంబం ఒక ఆదర్శ కుటుంబంగా, ప్రపంచంలో ఉన్నటువంటి అన్ని కుటుంబాలకు ఆదర్శ కుటుంబంగా ఉంది ఈరోజు. కాబట్టి ప్రతి కుటుంబం తల్లి నేర్చుకోవలసినటువంటి సులక్షణాలు ఇవి. విశ్వాసంలో బలపడుతూ ఉండాలి, మౌనంగా ఉండాలి. అదేవిధంగా ప్రియ సహోదరి సహోదరులరా, త్యాగంతో నిండినటువంటి జీవితాన్ని పొందుకొని ఉండాలి. ఎంతోమంది కుటుంబాలు తాగుళ్ళకని, ఇతర వ్యసనాలకని చిన్నాభిన్నమైపోతున్నాయి. కుటుంబ భేదాలు వస్తూ ఉన్నాయి, సమస్యలు వస్తూ ఉన్నాయి. ఆ సమస్యలు తట్టుకోలేక కష్టమే, భారమైనటువంటిదే ఇవన్నీ భరించాలంటే. కానీ కట్టుకున్నావు కదా, జీవితాంతం జీవించాల్సిందే. కాబట్టి కాస్త మౌనం పాటిస్తూ, కాస్త త్యాగం చేస్తూ, ఆ త్యాగము, ఆ మౌనము నీ బిడ్డలను తప్పనిసరిగా ప్రేరేపిస్తుంది. బహుశా ఇప్పుడు దాని యొక్క ఫలితం నీ ముందు కనిపించకపోవచ్చు, కానీ ఏదో ఒక రోజున దాని యొక్క ఫలితం తప్పనిసరిగా కనిపిస్తుంది. తల్లి కన్నీళ్లు దేవుని ముందు ఉండేటువంటి మౌన ప్రార్థన గుర్తుపెట్టుకోండి. మీరు ప్రార్థనలో వ్యక్తపరిచేటువంటి కన్నీళ్లు దేవుని ముందు మీరు చేసేటువంటి ఒక మౌన ప్రార్థన. ప్రతి తల్లి యొక్క ప్రార్థన ఒక కుటుంబాన్ని గొప్పగా కాపాడుతుంది. కాబట్టి నీవు నీ భర్త కోసం ప్రార్థన చేయి, నీ బిడ్డల కోసం ప్రార్థన చేయి, మోకరిల్లి ప్రార్థన చేయి, కన్నీరు కాచి ప్రార్థన చేయి. తప్పనిసరిగా ఆ ప్రభువుని యొక్క ప్రార్థనను ఆలకిస్తాడు, ఫలింప చేస్తాడు. ఇంకా మూడవ వ్యక్తి యేసేబు, లేదా మనం జోజప్ప గారు అంటాం. ప్రతి తండ్రికి కూడా ఆయన మార్గదర్శకం. ఎందుకంటే ఆయనలో బాధ్యత కనిపిస్తుంది, ఆయనలో కాపుదల కనిపిస్తుంది, ఆయనలో ఆదర్శం కనిపిస్తుంది. ఆయన ఎక్కడ కూడా మాట్లాడాడు. మత్తయి శుభవార్త 1వ అధ్యాయం 19వ వాక్యంలో ఆయన గురించి చెప్పబడుతుంది, అతడు నీతిమంతుడు అని చెప్తూ ఉన్నాడు. ఏమిటది? అతడు నీతిమంతుడు అని చెప్తూ ఉన్నాడు. అంత గొప్ప పేరుని ఆ భగవంతుడు ఆయనకు ఆపాదిస్తూ ఉన్నాడు, ఆయన నీతిమంతుడు అని చెప్పేసి. కానీ ఆయన ఒక మాట్లాడనటువంటి తండ్రి. ఎందుకంటే బైబిల్ గ్రంథంలో ఆయన ఎక్కడైనా సరే మాట్లాడినట్టు మనకు ఎక్కడ కూడా కనిపించదు. ఆయన గురించి చెప్పబడుతున్నది. దేవుడు చెప్పినటువంటి మాటను, కలలో దైవదూత చెప్పినటువంటి మాటలను ఆయన అంగీకరించి వాటిని సఫలీకృతం చేసుకున్నాడు తన యొక్క జీవితంలో. కానీ ఎక్కడ కూడా ఒక నోరెత్తి ఒక మాట మాట్లాడినట్టుగా లేనే లేదు. కాబట్టి యేసేబు మాట్లాడినటువంటి తండ్రి అని కూడా మనం చెప్పుకోవచ్చు ప్రియ సహోదరి సహోదరులారా. కానీ ఆయన జీవితమే ఒక సందేశం. అది నీ జీవితము కూడా నీ బిడ్డలకు సందేశం అయి ఉండాలి. ప్రతి తండ్రి యొక్క జీవితం కూడా నీ బిడ్డలకు ఒక సందేశాన్ని ఇస్తూ ఉండాలి. ఏ విధంగా అయితే జోజప్ప గారి యొక్క జీవితం ఒక సందేశంగా మిగిలిపోయిందో, అదేవిధంగా ప్రతి తండ్రి యొక్క కుటుంబం ఆ కుటుంబానికి సందేశం ఇవ్వాలి. ఆ కుటుంబాన్ని కాపాడినటువంటి వాడు తండ్రి. జోజప్ప గారు ఒక బాధ్యత కలిగినటువంటి తండ్రి, దేవుని యొక్క చిత్తానికి విధేయించినటువంటి వాడు. తండ్రి అంటే భయం కాదు, భద్రత. తండ్రి అంటే భయం కాదు, భద్రత అని చెప్పేసి ప్రతి ఒక్కరు కూడా గుర్తించాలి. అటు వాళ్ళ యొక్క పిల్లలు, అమ్మాయిలు కానీ అబ్బాయిలు కానీ, తండ్రి ద్వారా నాకు భద్రత కలుగుతున్నది అని చెప్పి అనుకోవాలి. కానీ ఈ రోజుల్లో మనం చాలా కుటుంబాలను చూస్తూ ఉంటాం. తండ్రి వస్తున్నాడంటే ఒక కఠినుడి ఇంట్లోకి వస్తున్నాడు అనేటువంటి భావన వస్తుంది. తండ్రి వస్తున్నాడంటే ఆ యొక్క ఉన్నటువంటి ప్రశాంతత అంతా కూడా కోల్పోబోతున్నాం అనేటువంటి భావన వస్తుంది. తండ్రి ప్రార్థించే తండ్రి అయి ఉండాలి, నిజాయితీ కలిగినటువంటి తండ్రి అయి ఉండాలి, మద్యం లేని జీవితం కలిగినటువంటి తండ్రి అయి ఉండాలి. ఎందుకంటే ఆ కుటుంబాన్ని చిన్న భిన్నం చేస్తూ ఉన్నాయి ఇవన్నీ కూడా. తండ్రి అనేటువంటి వాడు భద్రతకు నిదర్శనం అని చెప్పేసి అనుకోవాలి. తండ్రి అంటేనే ఆ కుటుంబానికి భద్రత అన్నటువంటి విషయాన్ని ప్రతి తండ్రి గుర్తుపెట్టుకోవాలి. అటువంటి భద్రతను ఆయన మరియకు మరియు యేసు ప్రభువునకు కలిగి చేశాడు. తండ్రి కన్నా మంచి జీవితం జీవిస్తే పిల్లల యొక్క భవిష్యత్తు సురక్షితంగా ఉంటుంది. తండ్రి కన్నా మంచి జీవితం జీవిస్తే
వారి యొక్క బిడ్డల యొక్క జీవితం చాలా చాలా సురక్షితంగా ఉంటుంది. సంసారమే సాగరం అంటారు కదా, కాబట్టి అది ఈదాలి. సాగరాన్ని ఏం చేయాలి? ఈదుతూ ఉండాలి. ఆరోగ్యకరమైనటువంటి కుటుంబ వాతావరణం గురించి ఈరోజు రెండవ పట్టణం చాలా స్పష్టంగా మనకు తెలియపరుస్తుంది. ఆరోగ్యకరమైనటువంటి కుటుంబ వాతావరణం కొలోసీలకు రాసినటువంటి లేఖలో 3వ అధ్యాయము 12-14 వాక్యాల్లో తెలియపరుస్తూ ఉన్నాడు. ఏంటివి? కొన్ని లక్షణాల గురించి అక్కడ స్పష్టం చేస్తున్నాడు. దయ, కనికరము, ధైన్యము, ఓర్పు, తాలిమి, ఒకరినొకరు క్షమించుకోవడం, ఐక్యపరుచుకునేటువంటి ప్రేమ, కుటుంబాన్ని ఐక్యపరిచేటువంటి ప్రేమ, ఇవన్నీ కూడా ఒక కుటుంబంలో ఉన్నటువంటి లక్షణాల గురించి తెలియజేస్తున్నాడు. ప్రియ సహోదరి సహోదరులారా, ఆరోగ్యకరమైనటువంటి కుటుంబం ఉండడానికి పునీత పౌలు కొలోసీలకు రాసినటువంటి లేఖ ద్వారా ఇదిగో ఈ యొక్క లక్షణాలు ఇస్తున్నాడు. దయ కలిగి ఉండు, కనికరం కలిగి ఉండు, ధైర్యము కలిగి ఉండు అనగా విధేయత కలిగి ఉండు, ఓర్పు కలిగి ఉండు, తాలిమి కలిగి ఉండు అనగా ఓదార్చుకో, ఒకరినొకరు క్షమించుకొని ఉండండి, అదేవిధంగా ఐక్యంగా ప్రేమను పంచండి అని చెప్పేసి ఇవన్నీ కూడా ఒక కుటుంబంలో ఉండవలసినటువంటి సులక్షణాలు. అటువంటి ఈ సూచనలను ఆధారంగా చేసుకొని మూడు నాలుగు ప్రశ్నలు ఇస్తున్నాను మీ అందరికీ. మొట్టమొదటి ప్రశ్న, నీ బిడ్డలు నీలో దయను ఎంతవరకు చూడగలుగుతున్నారు? చూస్తే సంతోషం, చూడకపోతే చూచేటట్లు చేయి. ఇక నుంచి ఇప్పటి వరకు నీ బిడ్డలో నీలో దయను చూడలేదనుకో, ఇక నుంచి దయ ఎలా చూపించాలో వారికి తెలియపరచు. రెండవది, జబ్బును పడినటువంటి నీ పొరుగువాన్ని నీవు సందర్శించావా ఎప్పుడైనా? అలా సందర్శించినప్పుడు అది నీ బిడ్డలు చూసారా? తప్పనిసరిగా జబ్బులు పడుతూనే ఉంటారు కదా, చుట్టుపక్కల వాళ్ళు, బంధువులు అవ్వచ్చు, నైబర్స్, చుట్టుపక్కల వాళ్ళు అయి ఉండొచ్చు, ఏదో ఒక ఇబ్బందితో బాధపడి ఉండొచ్చు, అనారోగ్య పరిస్థితి ఉండొచ్చు. అటువంటి అనారోగ్య పరిస్థితి వచ్చినప్పుడు నీవు వారిని దర్శించావా? ఆ దర్శించడం నీ బిడ్డలు చూసారా, గమనించారా? ఎందుకంటే ఇది ఒక పాఠశాల కదా, నీ నుంచే వాళ్ళు నేర్చుకోవాలి. ఇతరులు నీకు కష్టం కలిగించినప్పుడు నీవు ఓర్పు వహించటం నీ బిడ్డలు గమనించారా? ఇతరులకి కష్టం కలిగిస్తారు, మాటల ద్వారానో చేతల ద్వారానో కష్టం అనేటువంటి తప్పనిసరిగా కలిగిస్తారు. మనుషులు కదా, కలిగిస్తూనే ఉంటారు. అలా కలిగించినప్పుడు నీలో ఓర్పు లేదా సహనం కలిగి ఉండటం నీ బిడ్డలు గమనించారా? గమనించారో లేదో మీరే సమాధానం చెప్పుకోండి. చివరి ప్రశ్న, పరుల తప్పులను క్షమించి నీవు సమాధానంతో మెలగటం నీ బిడ్డలు చూసారా? పరుల తప్పులను క్షమించి నీవు సమాధానంతో మెలగటం నీ బిడ్డలు చూసారా? అటువంటి అవకాశం వారికి ఎప్పుడైనా ఇచ్చావా? మేము చెప్తే కాదు, వాళ్ళు చూస్తే నేర్చుకుంటారు. చెప్పటం మా ధర్మం ఇక్కడ, కానీ వారికి నేర్పించటం ప్రత్యక్షంగా దయ చూపించటం, క్షమించటం, ఆదరించటం, దర్శించటం, ఇవన్నీ కూడా తల్లి తండ్రి నుంచి ప్రతి బిడ్డ కూడా నేర్చుకుంటాడు చిన్నప్పటి నుంచి కూడా. అటువంటివి వారికి చూసే అవకాశం మనం కల్పిస్తున్నామా లేదా? కుటుంబంలో అర్థం చేసుకోవడం కావాలి, ఓర్పుతో సహనంతో త్యాగం చేసుకునేటువంటి సద్గుణం కలిగి ఉండాలి. మరియు మనస్పర్ధలు, పేదరికం వారి మధ్య వచ్చినప్పుడు దాన్ని అర్థం చేసుకుంటూ ఒకరినొకరు త్యాగం చేసుకుంటూ ముందుకు నడిపిస్తూ ఉండాలి. ముఖ్యంగా మీరు వివాహం చేసుకున్నప్పుడు వాగ్దానాలు ఇచ్చారు, ఆ వాగ్దానాలకు కట్టుబడి జీవించాలి. కష్టంలో, సుఖంలో, సౌఖ్యంలో, సౌభాగ్యంలో, వ్యాధులలో మేము ఒకరికి ఒకరు ప్రామాణికంగా ఉంటామని చెప్పేసి మాట ఇచ్చాం. అది ఉతిథిగా ఇచ్చినటువంటి మాట కాకూడదు, అది జీవిత ప్రమాణం. నువ్వు చేస్తున్నటువంటిది జీవిత ప్రమాణం. అటువంటి ఆ జీవిత ప్రమాణానికి కట్టుబడి ఉండాలి. ప్రియ సహోదరి సహోదరులారా, యువత యేసుప్రభును చూడండి, తల్లులు తల్లి మరియను చూడండి, తండ్రులు జోజప్ప గారిని చూడండి. ఆదర్శం కావలసినంత దొరుకుతుంది మనకి. అటువంటి ఆ యొక్క ఆదర్శం కలిగినటువంటి కుటుంబంలో ప్రార్థన ఉంటుంది, క్షమ ఉంటుంది, సంభాషణ ఉంటుంది, మరియు ప్రేమ ఉంటుంది. అవన్నీ ఉంటే మన కుటుంబాలు కూడా
చిన్న నజరీయుని యొక్క కుటుంబంగా మారగలదు. అటువంటి అనుగ్రహాన్ని మనకు దయచేయమని ఆ ప్రభుని ప్రార్థించుకుందాం.